హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అయిన శివకార్తికేయన్ మద్రాసి సినిమా ట్రైలర్ ఎలా ఉందో షార్ట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కాలీవుడ్లో మంచి టాలెంటెడ్ యాక్టర్స్ హీరోగా శివకార్తికేయన్ అండ్ హీరోయిన్గా రుక్మిణి వసంత్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీయే ఈ మద్రాసి. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక సాలిడ్ ట్రైలర్ కంటెంట్ని ఇప్పుడే విడుదల చేశారు. అయితే చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి ఒక ప్రామిసింగ్ ట్రైలర్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. రజనీకాంత్తో తీసిన దర్బార్ సినిమా తర్వాత మళ్ళీ ఆడియన్స్లో ఈ సినిమా చూడాలనే రీతిలో ఫుల్ యాక్షన్ బ్లాక్తో అదరగొట్టేశారు. ఇక మురుగదాస్ గారు మార్క్ యాక్షన్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. హీరో శివకార్తికేయన్ రోల్లో కూడా మురుగదాస్ తన యూనిక్ మార్క్ కనిపిస్తుంది. అందుట్లో శివకార్తికేయన్ మంచి అగ్రెసివ్గా క్రేజీ యాక్షన్ మూమెంట్స్లో కనిపిస్తున్న ట్రైలర్లో. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే రుక్మిణి వసంత్ కూడా ఒక మంచి కీలక పాత్ర ఈ సినిమాలో తనకు దక్కినట్టు కనిపిస్తుంది. అట్లాగే తుపాకీ సినిమాలో విలన్గా చేసిన విద్యుత్ జమ్మల్ మరోసారి ఈ సినిమాలో విలన్గా చేసి షైన్ అయ్యారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్లో యాక్షన్లో అదరగొట్టారు. ఇంకా ట్రైలర్లో చూపించినట్టు హీరో తాను అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఒక పాయింట్ ఆడియన్స్ని ఖచ్చితంగా ఎగ్జైట్ చేస్తుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. చాలా కూల్ అండ్ సాలిడ్ బీట్స్తో తాను మ్యూజిక్ అదరగొట్టేశాడు. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తారు రుక్మిణి వసంత్ గారి వాయిస్తో. నీలాగే ఇతరులను ప్రేమించు, అందరూ నీ కుటుంబమే అనుకో, అదే అందరు దేవుళ్ళు చెప్పేది అని చెప్పి. సో ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇది స్టార్టింగ్ పాయింట్లో కనిపిస్తుంది. అమరన్ లాంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను ప్రజెంట్ ఈ ఏఆర్ మురుగదాస్ మద్రాసి సినిమాలో హీరోగా చేసి ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. గతంలో శివకార్తికేయన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను శంకర్ గారితోనూ ఏఆర్ మురుగదాస్తోనూ సినిమాలు చేయాలని చెప్పినప్పుడు అందరు నన్ను ట్రోల్ చేశారు. ఈరోజు నేను ఫైనల్గా 14 సంవత్సరాల తర్వాత ఏఆర్ మురుగదాస్తో పనిచేస్తున్నానని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏఆర్ మురుగదాస్ గారు కూడా 8 సంవత్సరాల క్రితం ఈ మద్రాసి సినిమా స్టోరీని ఫస్ట్ షారుఖ్ ఖాన్ గారికి చెప్పారంట. కొన్ని బిజినెస్ ఇష్యూస్ వల్ల సినిమా తర్వాత చేయాలి అనుకోవడం వల్ల డిలే అవుతూ వచ్చిందంట. ఫైనల్గా ఈ కథని శివకార్తికేయన్ హీరోగా ఎలా ఉండాలో అట్లాగా మార్చి ఈ సినిమా తీశారని చెప్పారు. ఓవరాల్గా వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న డైరెక్టర్ మురుగదాస్ గారికి ఈ మద్రాసి సినిమా మంచి ఊపునివ్వాలని, ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం రావాలని కోరుకుందాం. అట్లాగే అమరన్ లాంటి మంచి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న శివకార్తికేయన్ గారికి కూడా ఈ సినిమా మంచి హిట్ రావాలని ఆశిద్దాం. ఇంకా హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓ పక్క కాంతార చేస్తుంది, ఇంకో పక్క ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ మూవీ కూడా చేస్తుంది. ఈ సినిమా కూడా తనకి సూపర్ హిట్గా నిలిచి తను ఇంకా మంచి సినిమాలు చేస్తుందని కోరుకుందాం. అనిరుద్ధ్ గారి మ్యూజిక్తోనే కొన్ని సినిమాలు నిలబడుతున్నాయి స్క్రీన్ మీద. ఈ సినిమాలో కూడా అతను బలమైన బీజిఎం కొట్టాడని మనకు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మంచి మ్యూజిక్ ఈ సినిమాలో కూడా ఉండాలని, అట్లాగే అనిరుద్ధ్ గారు మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుందాం. ఓవరాల్గా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ మద్రాసి అనే మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇది వాళ్ళ మద్రాసి ట్రైలర్ డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.